ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 46:1. దేవుడు మనకి ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే, దేవుడు మనకి ఆశ్రయ దుర్గమునై ఉన్నారు అంటున్నారు. మన యొక్క జీవితంలో ఆశ్రయ దుర్గముగా ఉన్నారంట. మనము ఆయనని ఆశ్రయించి మన యొక్క జీవితాలలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆయన యొక్క దుర్గములో దాక్కుని మన యొక్క జీవితాలని కట్టుకోవడానికి దేవుడే సహాయకుడుగా ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వారిగా ఉంటున్నారు. మనుషుల దగ్గరికి వెళ్తే గనక మనుషులు నమ్మదగిన వారిగా ఉండరు, కానీ దేవుని సన్నిధికి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన మొరపెట్టినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండి మనకి సహాయం చేస్తారంట. మనము అనేక విషయాలలో మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటాం. వారు ఏమాత్రం కూడా సహాయకులుగా ఉండక మళ్ళీ పైపెచ్చి మన జీవితాలలో ఎంతగానో అవమానముగా మాట్లాడతారు. కానీ దేవుడైతే ఆ విధముగా కాకుండా మన జీవితము ఎల్లప్పుడూ కూడా ఆయన దుర్గములో దాచిపెట్టి మనకి సహాయం చేస్తాను అంటున్నారు. ఆనాడు అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబులకి ఎంతో సహాయకుడుగా ఉన్నారు. వారికి వచ్చిన పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరిచారు. మనము కూడా ఈ దినము వాటిని జ్ఞాపకం చేసుకొని మన జీవితాలలో ఆయన యొక్క కృప పొందుకోవడానికి ఆయన సన్నిధికి వెళితే వారు ఎలాంటి కృప పొందుకున్నారో మనం కూడా అలాగే కృప పొందుకుంటామనే విశ్వాసముతో మనము నడవాలని దేవుడి దినము వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకి తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. అవునండి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకి ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటారు. మనకి తోడై ఉండే దేవుడు ఎవరు అంటే యేసయ్య తప్ప వేరొకరు ఎవ్వరు కూడా ఏ దేవుడు లేరు ఈ లోకంలో. ఆయనే మనతో జీవించే దేవుడు, ఆయనే మన మొర ఆలకించే దేవుడు, ఆయనే మనతో మాట్లాడే దేవుడు. కాబట్టిని యాకోబు అప్పుడు ఆ యొక్క మనిషిలాగా దేవుని వచ్చినప్పుడు పెనుగులాడి ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగనే మనము మన యొక్క జీవితాలలో ఉదయకాలమున ఆయన పాదాలు పట్టుకొని మనము ఆయన యొక్క ఆశీర్వాదము పొందుకోవాలని దేవుడు ఆయన యొక్క కృపను మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము ఆయన యొక్క ఆశ్రయం పొందుకునే వారిగా ఆయన మనకి తోడై ఉన్నారని మనము గ్రహించుకొని మన జీవితాలని కట్టుకోవాలని దినము దేవుడు ఆయన యొక్క వాగ్దానంతోనూ వాక్యంతోనూ మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీరే నమ్మదగిన దేవుడివి. నా ప్రభా, మిమ్మల్ని ఆశ్రయించి మీ దుర్గములో మమ్మల్ని దాచిన ప్రభా, ఎంతగానో నాయన మీరు సహాయకుడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు మీరు ఒక్కలే నా ప్రభా, ఇంకెవ్వరూ లేరు నాయన. అందుకనే నాయన ఉదయకాల సమయంలో మీ పాదాలు పట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నా తండ్రి, ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచమని కోరుకుంటున్నాను. రావాల్సిన బహుమానం వారికి దయచేయండి నా ప్రభు. అలాగే నాయన నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల్ని, వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యము, వారి యొక్క చదువులు, వారి యొక్క ఉద్యోగములు, వారి వ్యాపారములు, వారి చేతి వృత్తులు అన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే నేను అన్నారు. ఎవరైతే గృహాలు లేకుండా బాధపడుతున్నారో వారికి గృహాలు దయచేయండి నా
ప్రభా. అలాగే నాయన ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో అప్పులన్నీ తీరిపోవాలని సహాయం చేయండి ప్రభా. 108లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి నాయన బ్రతికించండి, ఆరోగ్యం ఇవ్వండి నా ప్రభా. నాయన ఎక్కడ కూడా దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయండి నాయన. రాకపోకలి అందు యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క రక్షణ ఆయన దయచేసి నా ప్రభా. ప్రతి ఒక్కరు యేసే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి నాయన, కాపర్లను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి నాయన. కూటాలు జరుగుతుండగా నాయన అనేక మందిని ఆకర్షించుకోండి నా ప్రభా. మీరే మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడుగా, గొప్ప దేవుడుగా మీరున్నారు నాయన. మీ వాక్యము నాయన సత్యము, ఆ సత్యాన్ని గ్రహించుకోవడానికి అనేక మందికి నాయనా నా తండ్రి ఆ యోగ దేవత నాయన కళ్ళుని నాయనా నా తండ్రి అంధకారం కలగజేస్తూ ఉండగా మీ యొక్క వెలుగుతో వారి యొక్క అంధకారాన్ని నాయన కొట్టివేసి నాయన మీ వాక్యము మీరు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.